రోజు దేవుని ఆరాధించడానికి మనం 42వ దావీదు కీర్తనను మనం చూడబోతున్నాము. దయచేసి గమనించండి. ఈ యొక్క 42వ అధ్యాయంలో 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాలు రాసింది ఎవరు అంటే కొరహు కుమారులు రాశారు. ఎవరు రాశారమ్మా? కొరహు కుమారులు రాశారు. అసలు కొరహు కుమారులు ఎవరంటే మోషే కాలంలో కొరహు అనే వ్యక్తి, దాతాను అనే వ్యక్తి, ఇది సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము ఖచ్చితమైన వచనం కావాలి అంటే 9, 10, 11 వచనాల్లో మనం ఏం చూస్తామంటే వీళ్ళ ముగ్గురు ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తానని చెప్పి మోషేని సినాయి పర్వతం అనగా సౌదీ అరేబియాలో ఉన్న సినాయి పర్వతానికి మీదకి వచ్చిన తర్వాత, సౌదీ అరేబియాలో ఉన్న సినాయి పర్వతానికి 40 రోజులు రమ్మని చెప్పిన తర్వాత వారు కింద ఏం చేస్తారంటే దూడను చేసుకొని యెహోవా అని పేరు పెట్టుకుని, యావే అని పేరు పెట్టుకుని దూడను పూజించడానికి ప్రారంభించాక ఎవరు ప్రారంభించారంటే ఇదిగో ఈ కొరాహు, దాతాను అనే ఈ యొక్క వ్యక్తులు ఏం చేశారంటే 250 మందిని సిద్ధం చేసి, మోషే ఇప్పటిదాకా నడిపించాడు కదా, ఇప్పటి నుంచి మనం నడిపిద్దాం, పైకి వెళ్ళినోడు సేనాయ పర్వతానికి, కిందకు వస్తాడో లేదో మనకు తెలీదు, ఇక్కడ నుంచి మనమే నడిపించాలని చెప్పి దూడం చేసి వీళ్ళందరూ కూడా దేవునికిని మోషేకిని వ్యతిరేకంగా చేయడం మొదలు పెడితే ఆ రోజు దేవుడు భూకంపాన్ని రప్పించి ఆ 250 మందిని వీళ్ళందరినీ కూడా దేవుడు మొత్తానికి భూమి మింగేసినట్టుగా మనం చూస్తాం. అయితే కొరాహు ఎవరంటే లేవీయుడు. యాకోబుకి 12 మంది పిల్లలైతే ఆ 12 మంది పిల్లల్లో ఒకడు యోసేపు అయితే, ఇంకొకడు యోదా అయితే, ఇంకొకటి పేరు లేవి. ఆ లేవి సంతానము యాజకులు. మరి యాజకులు చేసే పని ఈ కొరాహు ఏం చేశాడంటే ఆ మోషేకి దేవునికి వ్యతిరేకంగా తీసుకొచ్చి ఆ రోజు చంపబడ్డాడు. కానీ కొరాహు యొక్క కుమారులు ఉన్నారే వాళ్ళు మాత్రం నానా మీకు నాకు సంబంధం లేదని పక్క జరిగారు. అందుకనే కొరాహుతో పాటు 250 మందిని ఆ రోజు భూమి మింగేసింది. కానీ కొరాహు యొక్క కుమారులు మాత్రము దేవుడు చంపలేదు, టచ్ చేయలేదు. సో ఆ యొక్క కుమారులు దేవునికి విధేయతగా దేవుని బిడ్డలుగా జీవించారు. అందుకనే దట్ ఈస్ వై దే ఆర్ స్పేర్డ్ అని అంటారు ఇంగ్లీష్లో. అందుకనే వారు విడిచిపెట్టబడ్డారు, చంపబడ్డ. ఆ యొక్క కుమారులు మరి కీర్తనలు దాదాపు మరి 8 కీర్తనలు వారు రాశారు. 8 కీర్తనలు బైబిల్ని 150 అధ్యాయాల్ని అరేంజ్ చేసినప్పుడు ఈ 8 కీర్తనల్ని వరుసగా పెట్టేశారు. 42 నుంచి దాదాపు 49 వరకు ఈ 8ని వరుసగా పెట్టేశారు. సో ఆ యొక్క కొరహు కుమారులు ఈ యొక్క 42వ అధ్యాయాన్ని చక్కగా రచిస్తే దేవుడు ఆ కొరాహు కుమారులకి కీర్తనని బైబిల్లో ఉంచాడు. ఏమండి, ఎంత గొప్ప మాట అది, ఎంత సంతోషమైన మాట. తండ్రి అలా ఉన్నప్పటికీ కూడా కుమారుల యొక్క విధేయతను బట్టి రాసిన కీర్తనని ఆ బైబిల్లో ఉంచి 42వ కీర్తన బహుశా మీలో చాలా మందికి తెలుసు, చాలా ఫేమస్. ఎందుకు ఫేమస్ తెలుసా? 42వ అధ్యాయము 1వ వచనం మీద బహుశా అన్ని భాషల్లో పాటలు రాశారు. అందుకే 42:1 ఏమంటో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా దేవా నా ప్రాణము నీ కొరకు. అయితే అసలు కొరహు కుమారులు ఏంటి? ఈ 42వ కీర్తనలో ఈ మాటలు రాయడం ఏంటి? అసలు ఏంటి సందర్భము? ఈ సందర్భం తెలిస్తేనే మనకి మన హృదయంలో నుంచి కొరహు కుమారులు వలె ఆరాధన చేయగలము దేవునికి. జ్ఞాపకం పెట్టుకోండి. అయితే ఈ యొక్క 42వ కీర్తనలో ఏం జరుగుతుందంటే కొరహు కుమారులు ఇంకా దేవాలయం రాలా. ఇదేమో 1400 BCలో మోషే ఉన్నాడు. ఓకేనండి. అయితే మరి సొలొమోను దేవాలయాన్ని కట్టిందేమో 960లో కట్టాడు. 960లో కట్టాడు. దాదాపు 480 సంవత్సరాల క్రితము ఈ కీర్తనను రాయడం జరిగింది. అయితే మోషే కాలంలో దేవాలయం లేదు. మరేముంది చెప్తారా ఎవరన్నా? రైట్, ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు ఏం చేసేవారంటే బలులు అర్పించేవారు, రకరకాల బలులు అర్పించేవారు. కృతజ్ఞత బలి, పాప పరిహార్థ బలి. వీళ్ళు కొరహు కుమారులు లేవీయులు గనుక ప్రత్యక్ష గుడారంలో వారు ఆరాధన నడిపించేవారు. యాజకులు సమూహం కదా, ఒక గోత్రం వారు. అందరూ ఒకే పని చేసేవారు కాదు. కొంతమంది బలుల దగ్గర ఉంటే ఇంకొంతమంది ఏమో దేవుని ఆరాధనలోనికి దేశాన్నంతటినీ కూడా లీడింగ్ చేసేవారు, నడిపించేవారు. వర్షిప్ లీడర్స్ లాగా ఉండేవారు. ఈ యొక్క కొరహు కుమారులు ఎవరంటే వర్షిప్ లీడర్స్. ఎవరండి?
మరి బైబిల్లో దావీదు ఏతాను, నామాను అనే వ్యక్తులను కూడా వర్షిప్ లీడర్స్గా నియమించాడు. ఎప్పుడైనా సరే మీరు కీర్తన గ్రంథం కనుక కీర్తన ఓపెన్ చేస్తే ప్రధాన గాయకునికి అని హెడ్డింగ్ ఉంటుంది. ప్రధాన గాయకునికి కిందేమో దావీదు కీర్తన అనే హెడ్డింగ్ ఉంటుంది. ఆ ప్రధాన గాయకుడు ఎవడంటే చీఫ్ మ్యూజిషియన్. అలాగా ఇందాక నేను చెప్పాను చూసాను, ఏతాను, నామాను అన్న పేర్లు అనమాట. వారు మ్యూజిక్ యొక్క డైరెక్షన్లో దావీదు రాశాడు. ఎందుకంటే దావీదు కూడా మంచి మ్యూజిషియనే. చిన్నప్పటి నుంచి ఆయన మరి అనేకమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆయన ప్లే చేసేవాడు. అది మీ అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు 42వ దావీదు కీర్తన ఏమవుతుందంటే, ఈ కొరాహు కుమారులు ఎట్లాంటి వారు మీకు చెప్పాను నేను. తండ్రి అలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మోషేతో పాటు దేవునితో పాటు ఉన్నారు, కానీ ఆ నాన్నగారితో పాటు లేరు. ఏమండి, వారు దేవునితో ఉన్నారు. అయితే ఒక సందర్భంలో ఏమైందంటే, ఈ యొక్క కుమారుల్ని మరి 4 ఉన్నారు 5 ఉన్నారో మనకు తెలియదు. కొరాహు కుమారులు ఎంతమందో మనకి తెలియదు. కానీ ఈ యొక్క కొరాహు కుమారులు వారిని ఏం చేశారంటే, నువ్వు యెరూషలేములో ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుని పని చేయడానికి నువ్వు వీలు లేదని చెప్పి ఆ కుమారులందరినీ కట్టకట్టి యెరూషలేముకి దూరంగా ఉన్న యొర్దానులో పడేశారు. ఎక్కడ పడేశారు చూడండి. ఇప్పుడు యొర్దానులో పాడేసరికి ఎక్కడ పాడేశారు చూడండి. 42 అధ్యాయము 6వ వచనం చూసారా? నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యొర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి. గమనించి ఇక్కడ చెప్పబోయే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బాగా ఆలకించండి. ఈ కొరాహు కుమారుల్ని మందిరంలో దేవుని పని చేయనివ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే, శత్రువులు కొంతమంది వీళ్ళ మీద పన్నాగం పన్ని వీళ్ళని కట్టగట్టి దూరంగా పాడేసి దేవుని పని చేయనివ్వకుండా ఆపేశారు. గమనించండి, తండ్రితో పాటు వీళ్ళు వెళ్ళిపోయిన జనం కాదు. దేవుని పక్షమున, మోషే పక్షమున నిలబడిన వీరు తండ్రి పక్షమున నిలబడ్డా. ఎవరి పక్షం నిలబడ్డారు? దేవుని పక్షమున, మోషే పక్షము నిలబడిన వీళ్ళు, ఈ కొరాహు కుమారులు వీళ్ళని కుట్ర కట్టి వాళ్ళ దూరంగా పాడేసరికి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ బాధ ఏంటో ఒకసారి 4వ వచనంలో చూడండి. వాళ్ళ బాధ ఇంకా బాగా కనబడుతుంది. 4వ వచనంలో అసలు దేని గురించి వాళ్ళు బాధపడుతున్నారు, ఈ మాటలు ఎందుకు అన్నారు, దుప్పేంటి, నీరేంటి, అసలు ఆ మాటలు ఎందుకు అన్నారు వాళ్ళు? వాళ్ళ బాధ మన బాధ ఉండాలి. మనం దేవునికి దూరమైనప్పుడు, దేవుని సన్నిధికి మనం దూరంగా నిలిచి ఉన్నప్పుడు, నిజమైన రక్షణ పొందిన వ్యక్తి ఎలాగైతే దేవుని సన్నిధికి కొరాహు కుమారు దూరంగా ఉన్నప్పుడు వారు ఉండబడలేకపోయారు. కొరాహు కుమారులు ఉండబడలేకపోయారు. వారు ఉండబడలేకుండా వాళ్ళ అన్న మాట్లాడి తెలుసా? ఇదిగో 4వ వచనం చూడండి ఒకసారి ఏమనుందో. ఇదిగోండి, జన సమూహముతో, పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని. ఇది గతంలో ఎప్పుడు యెరూషలేములో మేము ఈ యొక్క ఏంటంట జన సమూహంతో పండగ చేయించు. ఏ పండుగలు? ఇశ్రాయేలు బయటకు వచ్చిన తర్వాత ఏ పండుగలు చేశారంటే పస్కా పండుగ చేశారు. గమనించారా? పస్కా పండుగ ఐగుప్తులో మొదలైంది కదా. పస్కా పండుగ చేశాము. తర్వాత 40 సంవత్సరాలు దేవుడు గుడారాములు చెప్పులు అరిగిపోకుండా కాపాడాడే. అందుకని వాళ్ళు ఈ గుడార పండుగ వారు చేశారు. ఏమండి, ఈ 2 పండుగలు చేయించున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. సంతోషము కలిగి స్తోత్రము చెల్లించు దేవునికి నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని, ఎవరో నేను నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా, ఆ రోజును జ్ఞాపకం చేసుకొనగా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? యొర్దాను, హెర్మోను, ఇంకోటి ఎక్కడ? మీసారు. వాస్తవానికి మనము అన్నం అంటే ఆహారము లేకపోయినా బ్రతకచ్చేమో, కానీ వాటర్ లేకుండా బతకం. మీరు ఉపవాసం 30-40 రోజులు ఉండడానికి సాధ్యపడదు. మనిషి చనిపోడు. కానీ అదే వాటర్ కనుక మనిషికి లేకపోతే వెంటనే చనిపోతాడు. అందుకని ఉపవాసం చేసేటప్పుడు కూడా మనం ఆహారాన్ని ఆపుతాం, కానీ వాటర్నే ఆపం. వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బాడీ. ఏమండి, ఎక్కడైనా పూట మానేసినా మంచిది అంటారు, కానీ కనీసం రోజుకి 6 లీటర్ల నీళ్ళు ఖచ్చితంగా తాగాలని, వాటర్ ఎక్కువ తాగాలని చెప్తారు, తిండి తక్కువ అని చెప్తారు. అవునా? సో మనిషి బాడీకి వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే 42:1 ఉన్నారంటే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు. ఇప్పుడు చూడండి ఏమన్నాడు, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను.
మూడో వచనము రెండో లైను, మూడో వచనము రెండో లైన్లో ఉంచుకోండి ఒకసారి. రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. నిజముగా రక్షణ పొందిన వ్యక్తి దేవుని సన్నిధి దూరం అయితే ఇలా అంటాడు. మీకు ఇంకా మంచి ఉపమానం ఇస్తాను. చేప వాటర్లో ఉన్నంత వరకు నెమ్మదిగా ఉంటుంది, అసలు కదులుతుంది. అక్వేరియం చూడండి, చాలామందికి అక్వేరియంస్ ఉంటాయి ఇంట్లో, చిన్న చిన్న అక్వేరియంస్లో చేప ఫిష్ అది అలాగ నిలబడిపోద్ది, అలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అదే చేపను మీరు ఆ అక్వేరియం వాటర్లోంచి అలా బయట తీసి చేతిలో పట్టుకోండి, గిలగిల టక్ 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 కొట్టించుకుంటుంది. అదే చేపను మరలా వాటర్లో పెట్టండి, నెమ్మదిగా ఉంటుంది. రక్షణ పొందిన వ్యక్తికి దేవుణ్ణిలో లేకపోతే ఈ యొక్క కొరహు కుమారులాగా కటకటకట, నిజంగా రక్షణ పొందిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి డోంట్ కేర్, ఎలాగైనా పర్లేదు, నో ప్రాబ్లం. కానీ రక్షణ పొందిన వ్యక్తి ఈ వాటర్లో నుంచి బయటపడ్డ ఫిష్ చేప ఎలాగైతే గిలగిల కొట్టేసుకుంటుందో, రక్షణ పొందిన వ్యక్తికి దేవుడు దూరం అయిపోయేసరికి గిలగిల కొట్టేసుకుంటాడు. మరలా దేవుణ్ణిలో పెట్టేసరికి నెమ్మది వస్తుంది. ఏమవుతుంది? ఒకవేళ మీరు బయట ఉండి కూడా చేప గిలగిల కొట్టుకుంటలేదంటే అర్థం ఏంటి చెప్పాలా? చేప చచ్చిపోయిందని అర్థం. అర్థమైందండి? చేప అవునా కాదండి? చచ్చిపోయిందని అర్థం. సో మీరు బయట ఉండి లోకంలో ఉండి దేవుని కొరకు అలా కొట్టుకోక, అమ్మో నాకు దేవునికి సన్నిధి కావాలి అని, లేదా మీరు చచ్చిపోయినట్టు అర్థం. ఎప్పుడైతే దేవుళ్ళో ఉంటారో అప్పుడే చేప ఎలా ఉంటుంది? కామ్గా ఉంటుంది. అర్థమైందండి? ఇక్కడ కొరహు కుమారుల పరిస్థితి కూడా సేమ్. వారు దేవునికి దూరం అయిపోయేసరికి వారు అంటున్నారు, ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇస్తాను చూడండి, ఇంకా ఎంత బాధపడుతున్నారో. 7వ వచనం చూడండి. వాళ్ళు ఇంకేమంటున్నారు? ముందేమో దుప్పి నీటి వాగుల గురించి చెప్పాడు, రెండేమో కన్నీరు నా ఆహారం అయిపోయింది అన్నాడు. మూడోది ఏమంటున్నాడంటే దేవుని దూరం అయిపోయేసరికి నా పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే 7వ వచనంలో, నీ జల ప్రవాహ దార, నీ అంటే సృష్టి అంతా నీదే కదా, ఈ నీ అనే పదాన్ని వాడడానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేసాడండి బాబు కీర్తనకారుడు ఇక్కడ. నీ జల ప్రవాహాల ధ్వని కరుడు అంటే అలలు కరుడు పిలుచుచున్నది, నీ అలలన్నీయు నీ తరంగలమన్నీయు నా మీదుగా పారి పొర్లుచున్నవి. ఏమండి, మీరు ఎప్పుడైనా వాటర్ ఫాల్స్కి వెళ్ళారో నాకు తెలియదు, కానీ అంటే చిన్న కదా, బాగా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి కేరళలోను, ఒక్కసారి నార్త్ ఇండియాలో. ఈ వాటర్ ఫాల్స్ దాదాపు 1 కిలోమీటర్ పైనుంచి టాప్ మన వాటర్ పడతా ఉంటే ఆ కింద రాళ్ళు కొన్ని సంవత్సరాలకి ఇరిగిపోయి ఆ ప్రాంతం అంతా ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పడుతుంది. ఎందుకంటే రాళ్ళను కూడా వాటర్ పడి ఇరగొట్టేసి లోపల లోతుగా అయిపోతుంది. ఎందుకంటే వాటర్ ఫోర్స్ కింద కొట్టగానే లోతుగా తవ్వేస్తుంది. ఆ లోతులో కనుక ఎవరైనా పడితే చచ్చిపోతారు. అందుకనే వెంటనే దాని కిందకి వెళ్ళరు, అంత ఫోర్స్గా పడుతుంటే. ఏదో చిన్న వాగుల్లో అలా ఉంచోగలరు, కానీ వాటర్ కిలోమీటర్ స్పీడ్ నుంచి, అది కిలోమీటర్ ఎత్తు నుంచి వాటర్ స్పీడ్గా వాటర్ ఫాల్లో కనుక కింద పడుతుంటే, నేను కొన్ని దేశాల్లో చూశాను, అది పైనుంచి కింద పడతాను, లోపలికి ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడికన్నా నుంచినారా, అది లోపల చాలా లోతు ఉంటుంది. వెళ్ళాడు ఆ వాటర్ స్పీడ్లో తట్టుకుని బయటికి రావడం ఇంపాసిబుల్. ఇంకా లోపలికి వెళ్ళాడు చచ్చిపోయినట్టే. చాలా టఫ్ అది. ఓకేనండి? దావీదు ఏమన్నాడంటే, దేవా అలాగా నీ ప్రవాహాలు ఉన్నాయే, నేను ఆ ప్రవాహాల కింద లోపలికి వెళ్ళిపోయి బరి పాతి పెట్టబడిన వాడి వల్ల నా స్థితి అయిపోయింది అన్నాడు. ఎందుకంటే నేను నీకు దూరంగా, ఎప్పుడైతే నేను దూరంగా వెళ్ళిపోయానో, ఆ వెళ్ళిపోయినందుకు నా దుస్థితి, నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, నన్ను రక్షించు అంటున్నాడు. నీ దగ్గర నన్ను మరలా తీసుకురా అంటున్నాడు. ఇక్కడ నీ అనే పదం ఎందుకు వాడాడు 7వ వచనంలో అని అంటాడు. నేను అంత బాధలో ఉన్నప్పటికీ ఉన్నదే 11 వచనాల్లో 2 సార్లు వాడాడు అదే వచనాన్ని. ఇక్కడ 42వ అధ్యాయంలో 5వ వచనం, 43వ అధ్యాయంలో 5వ వచనం, మరలా 11వ వచనం 42వ అధ్యాయంలో మరలా అదే వాడాడు. ఏం వాడాడు చూస్తారు ఒకసారి. నా ప్రాణమా నీ వేళ, నాలో నీ వేళ దేవుని యందు నిరీక్షించుము.
ఆయనే నీ రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనొచ్చు, ఇకను నేను ఆయనను. ఓకే, వెరీ గుడ్. అలానే మరలా ఈ అధ్యాయం ఎండింగ్లో ఉంది 11లో. మరలా 43 రాసింది కూడా కొరాహు కుమారులు అనుకో దాదాపుగా. అయితే 5వ వచనంలో కూడా నా ప్రాణమని వేళ మా కన్నీరు మాకు అన్నపానాలేని దేవా, దుప్పి నీటి వాగులో కొరకు ఆశపడుతున్నట్టుగా నా ప్రాణం ఆశపడుతుంది. ఈ యొక్క వాటర్ ఫాల్స్లో పడిపోయినట్టుగా ఆ లోపలికి మేము కూరుకుపోయాము. మేము కూరుకుపోయినప్పటికీ కూడా అలా అంటున్నారండి విచిత్రంగా. ఎంత పాజిటివ్ చూడండి వాళ్ళు. అయినా దేవా నువ్వు అక్కడ కూడా ఉంటావుగా, పర్లేదులే, నువ్వు అక్కడ కూడా ఉంటావు కాబట్టి మేము అందులో ఉన్నప్పటికీ కూడా మాకు పర్వాలేదు, ఎందుకంటే నువ్వు అక్కడ కూడా ఉంటావు కదా. ఎక్కడ? ఆ అగాధాల్లో నువ్వు కూడా ఉంటావు కనుక మాకు పర్వాలేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎంతమంది గ్రహించారు నాకు తెలియదు, కానీ వాళ్ళన్న పాజిటివ్గా అన్న మాట ఏంటంటే అక్కడ ఉన్నా కూడా మేము పర్వాలేదు, ఎందుకంటే నువ్వు అక్కడ కూడా ఉన్నావుగా. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అని చెప్పి తమలో తాము వారిని ఎంకరేజ్ చేసుకుంటున్నారు. పక్కలో వచ్చి ఎంకరేజ్ చేసే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళ పక్కన ఎవరు లేరు. వారిని బయట తోలిసేశారు. గొప్ప విషయం ఏంటంటే బయట తోలిసేసినప్పుడు ఇంకెందుకు వచ్చి వేస్ట్ అని మీకులాగా వెళ్ళిపోలా. ఏమంటే మనలో ఏం చేస్తారు? ఇంక అనవసరంగా అలా వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏమన్నా తెలుసండి, 9వ వచనం చూడండి ఏమన్నారు. 42:9 కావున నీవేళ నన్ను మర్చి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంతరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయున్నాను. విడిచిపెట్టలేదు. ఏమండి, తమని ఎంకరేజ్ చేసుకుంటున్నారు. అందుకని అంటున్నారు 7వ వచనంలో నీ అన్నారు. ఏ పదం వాడారు? ఏ జల ప్రవాహాలవి అవి కూడా నీయే అంటే నువ్వు కూడా అక్కడ ఉంటావని అర్థం. అందుకని నీ అనే పదం చాలా కీలకమైంది. తెలుగులో నీ అని ఉంది, కానీ హీబ్రూ భాషకు వచ్చేసరికి దాని భావం మారుతూ అవి నీవే అంటే ఎలాంటి భావం వచ్చిందంటే అవి నీవే అన్నప్పుడు నువ్వు కూడా ఉంటావు అక్కడ అనే భావం ఇచ్చింది. అందుకనే నీ అన్నాడు. నేను అందులో కూరుకుపోయినప్పటికీ కూడా అది నీదే కదా. నేను శ్రమల్లో, ఇబ్బందుల, కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, ఎందుకంటే నువ్వు కూడా అనుభవించావుగా, నీకు కూడా తెలుసుగా, నీతో పాటు ఉంటావుగా, నీకు తెలుసు, నాకు తెలుసు, ఇద్దరు తెలుసు, నువ్వు నాతో పాటు కూడా ఉంటావు అని అర్థం ఇస్తుంది అక్కడ. ఓకేనండి. సో చివరికి మనం ఈ యొక్క 42వ అధ్యాయంలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే కొరహు కుమారులు. ఏమండి, ఏ కుమారులు? కొరహు కుమారులు ఎలాగైతే దేవుని కొరకు. దయచేసి ఇందులో పాయింట్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇలా మనం ముక్కు పట్టుకున్నప్పటికి ఎంతసేపు మనం ఉండగలమో ఉండలేం కదా. అలానే దేవుని సన్నిధి, దేవునితో సహవాసం మనకు లేనప్పుడు కూడా మనం అలా ఉండలేని స్థితిలో నిజమైన విశ్వాసులు ఉండలేరు. నిజమైన విశ్వాసులు అలాగా దేవుని సన్నిధి లేక వారు ఉండలేరు. ఏమో వినపడుతుందా? వారు ఉన్నారు అంటే చేప ఒడ్డులో ఉండి మెదలకండ బుట్టలో ఉందంటే దాని అర్థం ఏంటి? చేప ఏమైపోయింది? అర్థమైందండి. సో అంచేత చాలా కీలకమైన విషయం ఏంటంటే మనము ఆ రీతిగా ఉండగా ఈ కొరహు కుమారుల వలె దేవుని వైపు తృష్ణ కలిగి మనము జీవిద్దాం.